ఇక్కడ ఎవరైనా ఉంటే? నాకు తెలుసు, ఎవరూ ఉండరు. ఓ, సూపర్ లొకేషన్ సెట్ చేసావుగా. నీకోసమే. రియల్లీ? కమ్ ఆన్. ఓ మై గాడ్. yes. ఇక్కడే రా. ఇల్లు బాగుందా? నీకు ఓకేనా? ఇక్కడేంటి, నాకు మెట్ల కింద అయినా ఓకే. ఇక కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. ఒక్క నిమిషం. ఏ ఒక గేమ్ ఆడదామా? గేమ్? క్లోజ్ యువర్ ఐస్. ఓ హౌ రొమాంటిక్. ఏం చేస్తున్నావు స్వప్న? మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ లోనే 10 ఏళ్ల క్రితం ఓనర్స్ ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత నెలకే ఇందులో ఒక వ్యక్తి మర్డర్ చేయబడ్డాడు. మళ్ళీ సంవత్సరానికే ఇంకో వ్యక్తి చనిపోయాడు. అప్పటి నుండి దీన్ని బూత్ బంగ్లా అని పిలుస్తున్నారు. ఈ కాలనీలోనే ఉంటున్నారు కదా, మర్డర్ ఎలా జరిగిందని అనుకుంటున్నారు? డౌటే లేదు, డెఫినెట్ గా దయ్యమే చేసి ఉంటుంది. మీరేమనుకుంటున్నారండి? ఈ బిల్డింగ్ లా ఆ పోరగానికి ఏం పని ఉంటది? దయ్యమే తీసుకొచ్చి చంపిస్తుంటది. వీళ్ళు చెబుతున్న మాటలు ఈ రోజుల్లో నమ్మాలో వద్దో అర్థం కాని పరిస్థితి. అసలు జరిగింది ఏమిటో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో గానీ బయటపడే అవకాశం లేదు. సార్, ఈ మర్డర్ ఎలా జరిగిందో, ఎవరు చేశారో చెప్తారా సార్? ఏంటి చెప్పేది? నాకంటే ముందొచ్చింది మీరు చెప్పండి, నేను ఎఫ్ఐఆర్ చేస్తా. ఎక్కడ ఏం జరిగినా మాకన్నా ముందు మీకే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. ఒకప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే మేము వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మిమ్మల్ని పిలిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. మీరు న్యూస్ పేపర్లో టీవీలో వేసుకునేవారు. కానీ ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేం రావాల్సి వస్తుంది. మేము వచ్చేలోపే సగం న్యూస్ కవర్ చేసేస్తారు. మేము వచ్చి రాగానే చెప్పండి సార్, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. మాకింకా క్లియర్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి మేమేం చెప్పలేము. దాంతో మీరు మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నోరెళ్లబెట్టిన పోలీస్ ఆఫీసర్ అంటూ న్యూస్ వేస్తారు. దాంతో మీ టీఆర్పీ రేట్లు జంపు, మా పోలీస్ బూట్లు కంపు. డే అండ్ నైట్ తిరిగి తిరిగి ఇంటికెళ్తే మేము రోజు పీల్చే కంపు అదేనండి. కాస్త ఓపిక పట్టండి. నాకు ఓపికన్నంత వరకు డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తా, పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ప్లీజ్ గివ్ మీ వే. క్లూస్ టీమ్ ని పిలిపించు. ఎస్ సార్. సీసీ కెమెరాలుంటే ఫుటేజ్ చెక్ చేయి. నో సార్. నాకే చెప్తావా నో అని? లే సార్, సీసీ కెమెరాలు లేవు అని చెప్తున్నా. ఏడ్చావులే. మొబైల్ ఉందా సార్? ఇగో సార్. నీది నాకెందుకయ్యా, నాది లేదా? చనిపోయిన వాడి మొబైల్ ఉంటే కాల్స్ లిస్ట్ చెక్ చేయించు. ఎస్ సార్. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశా సార్? నేను చేసిన అందరూ దయ్యమే చంపింది అంటున్నారు సార్. సార్, ఈడ కామ పిశాచి ఉందంట సార్. నువ్వు నమ్మేవా? మా అయ్య కూడా చెప్పింది సార్ దయ్యాలుంటాయని. మళ్ళీ నేను నమ్ముతా సార్. మీరు నమ్ముతారా సార్? నాకు కాస్త భయం ఎక్కువ, నేను నమ్మను. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడా? ఎక్స్క్యూజ్ మీ, రాకేష్ ఫాదర్ మీరేనా? ఆగురే. ఏంది లోపల మిఠాయి గిట్లా పంచుతుర్రా? బుర్ర ఉరుకుతుర్రు. మేము వాడు క్లోజ్ ఫ్రెండ్స్ మీ సార్. గట్లనా? మళ్ళైతే రాన్రీ. మా ఏసీపీ సార్తో చెప్తే అస్సలు నమ్మతలేడు. మీ ఓన్ని దయ్యమే చంపిందంట. ఇగో కామ పిశాచి. మీ అసొంటి పోరగాళ్ళని చూస్తే అస్సలు ఇడవదంట, జుర్రేస్తుంది. ఎవరయ్యా మీరు? రాకేష్ ఫ్రెండ్స్ సార్. ఈ మధ్య రాకేష్ ఎవరితోనైనా గొడవ పడ్డా? కుచ్ నహీ సాబ్. కుచ్ లవ్ స్టోరీ హై క్యా? కాలేజీ పోవాలి, చదువుకోవాలి, ఇంట్లో పడాలి, అంతే సార్. అచ్చా, మంచి పోరగాళ్ళు అన్నట్టు.
అంటే లవ్ చేయలేదు, శత్రువులు ఎవరూ లేరు, అయినా మర్డర్ జరిగింది. అంటే జనాలు అనుకుంటున్నట్టు దయ్యమే చంపుంటుందా? ఆంటీ వాటర్ తీసుకోండి. సారీ ఆంటీ. అరే ఇదరా, ఈ విషయం వింటే నాన్నకి చెప్పాలి. పోదాం పదా. రేయ్, ఇటువంటి టైంలో ఆంటీని అంకుల్ని వదిలి ఎలా వెళ్తాం రా? ఒక పంచి, నువ్వు వెళ్ళి అన్నకు విషయం చెప్పు, నేను ఇక్కడ కవర్ చేస్తా. ఓకే, నేను చెప్తా. బాయ్. ఓకే రా, బాయ్. ఊరుకోండి ఆంటీ, ఊరుకోండి, ఏడవకండి. భాయ్ భాయ్, మన రాకేష్ గారు బట్టారండి భాయ్. ఎప్పుడు ఎక్కడ? నిన్న రాత్రి భూత్ బంగ్లాలో అందరూ దయ్యమే చంపిందంటున్నారు. కోపంతో స్వప్న దయ్యమైందనిపిస్తుంది. ఆడు మనకు తెలియకుండా ఏం చేశాడో, ఎవరు చంపారో నేను తెలుసుకుంటానులే కానీ నువ్వు టెన్షన్ పడకు. ఠీకే భాయ్. రెహమాన్, ఆ జబీనా మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? బాగా గుర్తొస్తుందిరా. ఆల్మోస్ట్ వర్కౌట్ అయిపోయింది భాయ్. త్వరలో మన గెస్ట్ హౌస్కి వస్తుంది. ఆహా, గుడ్. అన్నట్టు ముంబై నుంచి సరుకు తెప్పించాను, తీసుకెళ్ళు. శుక్రియా భాయ్. అమ్మా సహస్ర, పల్లవి. వస్తున్నాం బాబాయ్. మేం కూడా పొదుగుకినాక అన్నతో ఇంటికి వస్తాం. నా ఇంటి రాగానే చెప్పు. మంచి తల్లి, పోయి రారి. ఏమ్రా, కాలేజీకి వస్తే మీ ఊరు పోరు మస్తుగా ఉంటారు, వీడికి వస్తే ఒక్కటి కనబడతలేదు. ఏమనుకున్నావురా? ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతారు అనుకున్నావురా? నీ లెక్క. చంద్రాబాయ్, మనం పోతే అన్న మస్తు ఖుషి అవుతాడు. సూపర్ ఉన్నారు ఫిగర్స్. తిరగరంటే కదా చెప్పి గెలుకుదాం. లచ్చన్న చెల్లెలరా, తెలుసా? ఊరుకోరా. ఏం చేస్తారా ఆడతో పోటుగాడా? రాను చూసుకుందాం. ఏంది అడ్డంగా వస్తున్నావు? మీ అన్న పిలవంగా వస్తాడట కదా, ఇప్పుడు వీళ్ళు ఎట్లొస్తాడో నేను టచ్ చేస్తా, ఎట్లొస్తాడో చూస్తా. టచ్ చెయ్యరా. బండ కొట్టుడు కొట్టిండ్రు. అర్థం కాదురా, బద్దలు బసింగాలు అయినాయిరా. అన్న నీకోసం అన్నం తీసుకొచ్చిన.